బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ మరోసారి హాస్పిటల్ కు వెళ్ళినట్లుగా తెలుస్తోంది. పరీక్షల కోసం గురువారం యశోద దవాఖానాకు మాజీ సీఎం వెళ్లారు. గత వారమే తీవ్ర జ్వరంతో ఆసుపత్రిలో చేరిన విషయం మనకు తెలిసిందే. ఆరోగ్యం మెరుగవడంతో నందినగర్ ఇంటికి గులాబీ బాస్ చేరుకున్నారు. 5 రోజులుగా నందినగర్లోనే కేసీఆర్ ఉంటున్నారు. అయితే మరొకసారి హెల్త్ చెకప్ కోసం యశోదకు మాజీ సీఎం వెళ్ళినట్లుగా తెలుస్తోంది. ఈ మధ్య ఫ్రీక్వెంట్గా హాస్పిటల్కి వెళ్తున్న తరుణంలో కొంత పార్టీ కార్యకర్తల్లో ఆందోళన కనిపిస్తోంది. కేసీఆర్ హెల్త్ గురించి ఇప్పటికైతే అంతా బాగానే ఉంది అంటున్నప్పటికీ కూడా కొంత వయోభారం ప్రభావంగా ఆయనకి కొంత ఫ్రీక్వెంట్గా హెల్త్ ఇష్యూస్ వస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. పూర్తి సమాచారం మధురడికి తెలుసుకుందాం మా ప్రతినిధి. రైట్, మరొకసారి ఆయన హాస్పిటల్కి వెళ్ళిన నేపథ్యంలో కొంత పార్టీ క్యాడర్లో ఈ విషయంలో ఆందోళన కనిపిస్తుంది. అయితే రెగ్యులర్ చెకప్లో భాగంగా ఈ మధ్య కొంత హెల్త్ అప్సెట్ అయిన నేపథ్యంలో ఆయన రెస్ట్లో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మరొకసారి హెల్త్ చెకప్ చేయించుకునేందుకు ఆయన హాస్పిటల్కి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. అయితే ఫ్రీక్వెంట్ హెల్త్ చెకప్స్ చేయించుకుంటుండడం, అలాగే ఫ్రీక్వెంట్గా ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం ఆయనకు వస్తున్న నేపథ్యంలో పార్టీ కార్యకర్తల్లో కొంత ఆందోళన కనిపిస్తోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మధుని అడిగి తెలుసుకుందాం. మధు, కేసీఆర్ మరొకసారి హాస్పిటల్కి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. కేవలం చెకప్ కోసమే వెళ్ళారా? ఆయన హెల్త్కి సంబంధించి ఏమైనా అప్డేట్స్ తెలుస్తున్నాయా మనకు? డాక్టర్ల సూచన మేరకు మరొకసారి ఆయన వెళ్తున్నట్టుగా తెలుస్తా ఉంది. మనం చూసాం గతంలో షుగర్ లెవెల్స్ పెద్ద ఎత్తున ఇంక్రీజ్ కావడము, తర్వాత సోడియం లెవెల్స్ డిక్రీజ్ కావడము, సోడియం లెవెల్స్ తగ్గినటువంటి పరిస్థితి. వాటి మెరుగు కోసం చికిత్స చేశారు, వైద్యం తీసుకున్నారు. 2 రోజులు యశోద ఆసుపత్రిలో ఉన్నారు. అక్కడే నాయకులను కూడా కలిశారు. సో సిచ్యువేషన్ ప్రస్తుతం ఎలా ఉంది అనేటువంటిది, అంటే సోడియం లెవెల్స్ ఏమైనా పెరిగాయా, షుగర్ కంట్రోల్లోకి వచ్చిందా, ఇంకా మిగతా ఆరోగ్య పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, దీనిపైన మళ్ళీ ఒకసారి రివ్యూ కోసం డాక్టర్ల సూచన మేరకు ఆయన యశోద ఆసుపత్రికి వెళ్తా ఉన్నారు. అయితే ఆందోళన లేదు అనేటువంటిది స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారు. గతంలో 2 రోజులు అడ్మిట్ అయ్యారు కాబట్టి కాస్త క్యాడర్ లో, తర్వాత కుటుంబ సభ్యుల్లో కాస్త ఆందోళన ఉంది. ఈ అంశానికి సంబంధించి క్లారిటీ ఇచ్చారు. కుదుట పడ్డది, కేసీఆర్ ఆరోగ్యం హ్యాపీగానే ఉన్నారు. గత వారం రోజులుగా నందినగర్ నివాసంలోనే రెస్ట్ తీసుకుంటున్నారు. వచ్చినటువంటి కొద్దిమంది పరిమిత సంఖ్యలో విజిటర్స్ ని, నాయకులను కలుస్తూ ముందుకు పోతా ఉన్నారు. కాబట్టి ఈ అంశం పైన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఆసుపత్రిలో ఉన్నా కూడా రైతుల గురించి, రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ పరిస్థితుల గురించి ఆరా తీశారు కేసీఆర్ అనేటువంటిది ఈ ప్రెస్ నోట్ లో ఇచ్చే ప్రయత్నం చేశారు. కేవలం వైద్యుల సూచనల మేరకే వైద్య పరీక్షల కోసం ఈరోజు యశోద ఆసుపత్రికి వెళ్తా ఉన్నారు. వారు సూచించినటువంటి ప్రకారం మళ్ళీ ఒకసారి షుగర్ లెవెల్స్, సోడియం లెవెల్స్, ఇతర బాడీలో కొన్ని టెస్టులు చేయించుకున్న తర్వాత ఆయన తిరిగి నేరుగా ఫామ్ హౌస్ గజ్వేల్ కు వెళ్లేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ఒక పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని తీసుకోవాలనే ఆలోచనలో కూడా బీఆర్ఎస్ ఉంది. కాళేశ్వరానికి సంబంధించి ఏవైతే బ్యారేజ్ల నిర్మాణం జరిగాయో, మొత్తం విభాగాలు ఉన్నాయో అన్ని విభాగాల దగ్గరికి కేసీఆర్ స్వయంగా వెళ్లాలనేటువంటి ప్లాన్ చేస్తా ఉన్నారు. కొన్నింటికేమో బీఆర్ఎస్ శ్రేణులు వెళ్లి అక్కడ వాస్తవ పరిస్థితులను మీడియా దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలనేటువంటి ఒక పెద్ద ప్రోగ్రామ్ డిజైన్ చేస్తా ఉన్నారు. ఇప్పటికే ఒక అల్టిమేటం ఇచ్చారు. పంప్ హౌస్ ను ఆన్ చేయకపోతే కాళేశ్వరానికి సంబంధించినటువంటిది రైతులకు నీళ్లు రావట్లేదు కాబట్టి 1,00,000 మందితో ముట్టడి చేసి పంప్ హౌస్ ను మేమే ఆన్ చేస్తాం, మోటార్లు ఆన్ చేస్తాం అక్కడ అనేటువంటిది ఒక స్టేట్మెంట్ ఇప్పటికే ఇచ్చింది బీఆర్ఎస్. సో వీటిపైన వ్యూహరచన చేస్తా ఉన్నారు. ఈ రోజు ఆసుపత్రికి వెళ్లేది మాత్రం కేవలం రివ్యూ, ఆరోగ్యం మెరుగుపడింది, 1 వీక్ ఇక్కడే డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్ లో రెస్ట్ తీసుకున్నారు వారి మానిటరింగ్ లో. సో ఇప్పుడు వెళ్ళి పరిస్థితి ఎట్లా ఉందనేటువంటి దానికోసం వెళ్తా ఉన్నారు అనేటువంటిది చెప్తా ఉన్నారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున సవాలు విసురుతా ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ కు సవాలు విసురుతా ఉన్నారు. ఫామ్ హౌస్ కు వచ్చి ఫామ్ హౌస్ లో కూడా చర్చ చేయడానికి సిద్ధం, మీ 10 సంవత్సరాల పాలన, మా 18 నెలల పాలన పైన చర్చకు సిద్ధం అనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. కాబట్టి కాస్త ఆసక్తి ఉంది. మరి యశోద హాస్పిటల్ కి కేసీఆర్ వెళ్ళిన తర్వాత అక్కడ మీడియా కూడా పెద్ద ఎత్తున చేరుకుంటుంది కాబట్టి మీడియా ద్వారా ఏమైనా మెసేజ్ ఇస్తారా, మాట్లాడతారా ఆయన ఆరోగ్యం గురించి, వస్తున్న సవాళ్ల గురించి అనేటువంటి ఒక ఆసక్తి ఉంది. సో మొత్తానికి కేసీఆర్ యశోద హాస్పిటల్కి వెళ్తుండడం పైన మరొకసారి కేసీఆర్ ఓవైపు
రెగ్యులర్ పాలిటిక్స్లోకి యాక్టివ్ అవుదాం అనుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు బనకచర్లకు సంబంధించి ఆయన మాట్లాడబోతున్నారన్నారు మొన్న మధ్య. అలాగే ప్రస్తుతం పార్టీలో నెలకొన్నటువంటి సమస్యలకు సంబంధించి కూడా ఆయన కొంత సెటరైట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటూ తెలుస్తోంది. అలాగే రెగ్యులర్ పాలిటిక్స్లో కూడా యాక్టివ్ అవుదామన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ మధ్య హెల్త్ బాగలేక ఆయన హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం, ఆ తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడ నందినగర్లో హౌస్లో ఉండడం, ఇప్పుడు కొంత రికవర్ అయినట్టుగా తెలుస్తుంది. అయితే డాక్టర్స్ సజెషన్ మేరకు రెగ్యులర్ చెకప్లో భాగంగా ఆయన ఈ చెకప్కు వెళ్ళినట్లుగా తెలుస్తుంది. సో మున్ముందు కేసీఆర్ మరింత యాక్టివ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి పార్టీలో. ఇప్పటికైతే ఆయన హెల్త్ గురించి ఎలాంటి ఇబ్బంది లేదు, క్యాడర్ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అంటూ డాక్టర్స్ చెప్పినట్లుగా తెలుస్తుంది.